Hello students, welcome back to our channel KNR University BSc Nursing 2025 కి సంబంధించి ఏదైతే ఇక్కడ మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకి ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నటువంటి వారు మాత్రమే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఎలిజిబుల్ అయినారనమాట. కాబట్టి మరి ఈ చాలామంది విద్యార్థులు అనమాట అలా మరి ఇక్కడ ఏదైతే మరి లాస్ట్ 2024లో ఏమైనా ఎక్స్టెండ్ చేశారు ర్యాంక్స్ ఇక్కడ, అదేవిధంగా 2023లో మరి ఎక్స్టెండ్ చేస్తారా, మరి ఇక్కడ మరి ఎక్స్టెండ్ చేస్తారా ర్యాంక్స్ అని కూడా చాలా మంది స్టూడెంట్స్ అనమాట కామెంట్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ వీడియో తరపు నుంచి ఏంటంటే ఇక్కడ టోటల్గా మరి ఇక్కడ 2023 కావచ్చు, 2024 కావచ్చు, 2025 కావచ్చు అనమాట. ఈ యొక్క 3 నోటిఫికేషన్ అయితే కంపారిజన్ జరుగుతుంది అనమాట. మరి మన 2024లో ఇంక్రీజ్ చేశారా, మరి ర్యాంక్స్ ఇంక్రీజ్ చేస్తే మరి ఎప్పటి వరకు ఇంక్రీజ్ చేశారు, ఎంత ర్యాంక్ వరకు ఇంక్రీజ్ చేశారు, అదేవిధంగా 2024 మరి ర్యాంక్స్ ఇంక్రీజ్ చేశారా, అదేవిధంగా 2025లో ఇంక్రీజ్ చేస్తారా, కట్ ఆఫ్ ర్యాంక్స్ పెంచుతారా, పెంచడం మీకు అన్ని ఒక క్లారిటీ ఇస్తాను ఈ వీడియో తరపు నుంచి. అదేవిధంగా ఇక్కడ మరి ఆల్టర్నేట్గా బీఎస్సీ నర్సింగ్ కాకుండా నర్సింగ్ లెక్క మరి ఆల్టర్నేట్గా మరి ఏ కోర్స్ చేయవచ్చని మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఇన్వైట్ చూడండి. అలాగే అయితే మీకు స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఓకే, మీకు ప్రియారిటీ రిప్లేస్ రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్లో మీరు అందరూ కూడా మెంబర్షిప్ అయితే తీసుకోండి. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్టూడెంట్స్ ఇక్కడ ఏదైతే 2025కి సంబంధించిన నోటిఫికేషన్ వెరిఫై చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ మనం 24, 23 మనం వెరిఫై చేద్దాము. ఈ యొక్క నోటిఫికేషన్ చూసిన తర్వాత మీకు క్లారిటీ అయితే వస్తున్నమాట. మరి ర్యాంక్స్ ఇంక్రీజ్ చేస్తారు, ఇంక్రీజ్ చేయడానికి కూడా చూడండి. ఈసారి 2025లో మనకి ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత ఇచ్చారు ఇక్కడ చూడండి, మనకి క్లారిటీ ఇచ్చారంటే ఇక్కడ జనరల్ కేటగిరీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 40,599 ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థులు మాత్రం ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఈ ర్యాంక్ వరకు. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, పర్సన్ విత్ డిజేబిలిటీ కావచ్చు అనమాట. ఇక్కడ 48,718 ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే, అంటే ఆ ర్యాంక్ వరకు ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, అదేవిధంగా దీంతో పాటు నెక్స్ట్ ఇక్కడ అనమాట పర్సన్ విత్ డిజేబిలిటీ ఓసీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడైతే 44,658 ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చానమాట. ఈ ర్యాంక్స్ మెన్షన్ చేశారు కదా, దీనికన్నా బిలోనే ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్ నెంబర్ మ్యాచ్ అయిన వారు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీంతో పాటు మనం ఇక్కడ ఏదైతే 2024ది చూద్దాం. ఓకే, 2024లో మనకి ఏమి ఇచ్చినారు ఇక్కడ ఒకసారి వెరిఫై చేయండి. ఇక్కడ దాదాపు అనమాట ఇక్కడ మనకు ర్యాంక్స్ అయితే మనకి మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకు పర్సెంటేజ్ ఇచ్చినారు. ఓకే, 50th పర్సెంటేజ్, ఇక్కడ 40th పర్సెంటేజ్, 45% ఇచ్చినమాట. లైక్ ఏ విధంగా అంటే లాస్ట్ 2024లో ఇక్కడ 50% ఇస్ నథింగ్ బట్ దాదాపు 50,000 ర్యాంక్ ఉన్నటువంటి 55,000 ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అనమాట 50,000 వరకు అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ 45% వచ్చేసి దాదాపు ఇక్కడ 52,000 ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థులు మాత్రం ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే అన్న, మరి ఇక్కడ మరి 2024లో ఏమైనా ర్యాంక్స్ ఎక్స్టెండ్ చేశారంటే 2024లో ఎటువంటి ర్యాంక్స్ అయితే ఎక్స్టెండ్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2023కి సంబంధించిన ఒకసారి మనం నోటిఫికేషన్ వెరిఫై చేద్దాం. ఇక్కడ చూడండి, మనకు 2023కి సంబంధించిన నోటిఫికేషన్ మనకు క్లియర్గా మెన్షన్ చేసిన అనమాట. కట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చేసి ఇక్కడ ఏదైతే చూడండి జనరల్ కేటగిరీ ఇంక్లూడింగ్ విత్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అనమాట. దాదాపుగా చూడండి 53,257 ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఛాయిస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, అదే ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ స్టూడెంట్స్ అనమాట. ఇక్కడ చూడండి 63,908 ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థులు మాత్రం ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఛాయిస్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓసీ క్యాండిడేట్స్కి ఇక్కడ 58,582 ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థులు మాత్రం ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఛాయిస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, 2023లో మరి ర్యాంక్స్ సంబంధించి ఈ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ కాకుండా మళ్ళీ ఎక్స్టెండ్ చేశారా అని అన్నట్లయితే ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేసినారు. 2023లో బిఎస్ఎన్ఎస్ సంబంధించి ఫస్ట్ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ర్యాంక్స్ కాకుండా మళ్ళీ ర్యాంక్స్ అయితే ఎక్స్టెండ్ చేసినారు. మరి ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేసినారు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని బట్టి మీకు మరి ఇక్కడ క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి 2023-24 అకాడమిక్ ఇయర్ మనకి ఇక్కడ ఏదైతే చూడండి November 6th రోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ మనకు క్లారిటీ మెన్షన్ చేసినారన్నమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి, క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ అప్లైడ్ ఫర్
టీఎస్ ఎంసెట్ 2023 మెడికల్ అండ్ మస్ట్ హ్యావ్ ఫుల్ఫిల్డ్ ద ఫాలోయింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకి ఇచ్చారనమాట. అంటే ఇక్కడ మనకు ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ వెళ్ళి రాసినారో అందరికి అనమాట ఇక్కడ బిఎస్ నర్సింగ్ కి ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి అనమాట చాయిస్ అయితే ఇవ్వడం జరిగింది 2023లో ఇక్కడ ఆఫ్టర్ 4th ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత. ఓకే, అదే విధంగా దీంతో పాటు ఇక్కడ ఇంటర్మీడియట్ మీకు ఇక్కడ అట్లీస్ట్ ఇక్కడ 45% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ మనకి ఇచ్చారు. అదే విధంగా అండ్ ఇంగ్లీష్ ఇస్ కంపల్సరీ ఇచ్చారు అనమాట. కాబట్టి ఇక్కడ 2023లో అనమాట ఇక్కడ నాకైతే ర్యాంక్స్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎంసెట్ ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ రాసినారో ప్రతి ఒక్క విద్యార్థికి ఇక్కడ చాయిస్ అయితే ఇవ్వడం జరిగింది బిఎస్ నర్సింగ్ కి అప్లికేషన్ చేసుకోవడానికి 2023లో. ఓకే, మరి ఇవన్నీ నోటిఫికేషన్ అప్లై చేసిన తర్వాత మరి 2025లో మరి నోటిఫికేషన్ వచ్చే ఛాయిస్ ఉందా అంటే ఇక్కడ వీ కెనాట్ డిసైడ్, వీ కెనాట్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే ఇక్కడ 2024లో మనకు ఎటువంటి నోటిఫికేషన్ అనమాట ఎక్స్టెన్షన్ నోటిఫికేషన్ అయితే రాలేదు. కాబట్టి మరి ఈసారి వస్తుందా రాదంటే ఈసారి కూడా రాదు. 90% మీరు అందరు ఫిక్స్ అవ్వండి, ఈసారి కూడా ఎటువంటి నోటిఫికేషన్ రాదు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఇక్కడ దాదాపు అనమాట మంచి ర్యాంక్ 5K 6K ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా సీట్ రావడానికి కూడా చాలా క్రిటికల్ గా మారడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మెంబర్ ఆఫ్ కాంపిటీషన్ విల్ బి దేర్. అంటే ఈ సంవత్సరం 2025లో బిఎస్ నర్సింగ్ కి చాలా కాంపిటీషన్ అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి మీరు డిసైడ్ అవ్వండి. మీరు ఇక్కడ వచ్చేసి అనమాట బిఎస్ నర్సింగ్ సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తారా, ఎక్స్టెండ్ చేస్తారంటే చెయ్యరు. ఇన్ కేస్ ఇక్కడ ర్యాంక్స్ ఎక్స్టెండ్ చేస్తే 2025లో ఖచ్చితంగా మన ఛానల్ తరపు నుంచి వీడియో వస్తుంది. అదే విధంగా మీకు చెప్పాను కదా మరి ఇక్కడ బిఎస్ నర్సింగ్ కాకుండా ఆల్టర్నేట్ గా మరి ఏ కోర్స్ చేయొచ్చు అని కూడా ఇక్కడ మనకు బిఎస్సి నర్సింగ్ కాకుండా అనమాట మీరు జిఎన్ఎం చేయొచ్చు అనమాట. మనకు 3 years ఆఫ్ కోర్స్ అయితే ఉంటుంది సేమ్. కాబట్టి మీరు అందరూ కూడా లైక్ మీ ర్యాంక్ ఎక్కువ ఉంటే, మీ ర్యాంక్ మ్యాచ్ కాకపోతే మీరు ఇక్కడ జిఎన్ఎం కి అప్లికేషన్ చేయండి. జిఎన్ఎం సంబంధించి ఒకసారి నోటిఫికేషన్ రాగానే మన ఛానల్లో వీడియో చేస్తూ ఉంటున్నాం. అదే విధంగా ఖచ్చితంగా మేము బిఎస్సి నర్సింగ్ చేయాలి అనుకున్నట్లయితే మీరు ముందుగానే మేనేజ్మెంట్ కోటా సీట్ లో జాయిన్ అవ్వండి. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మీకు అందరూ కూడా క్లారిటీ అనుకుంటా ఉన్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.